హోంమంత్రిత్వ శాఖ వందే మాతరం గీతానికి సంబంధించి కీలకమైన కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. జనవరి 28, 2026 నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఆదేశాల ప్రకారం ఇకపై ఏ ప్రభుత్వ లేదా అధికారిక కార్యక్రమంలో వందే మాతరం ఆలపించినా పూర్తిగా 6 చరణాలు పాడాల్సిన అవసరం ఉందన్నారు. ఇంతవరకు ఎక్కువగా మొదటి 2 చరణాలకే పరిమితమైన ఈ గీతం ఇప్పుడు సంపూర్ణ రూపంలో ప్రదర్శించాల్సిందేనని స్పష్టం చేశారు. ఒకే కార్యక్రమంలో వందే మాతరం, జనగణమన 2 ఉంటే ముందుగా వందే మాతరం, తరువాత జాతీయ గీతం జనగణమన ప్రదర్శించాలని స్పష్టమైన ప్రోటోకాల్ నిర్ణయించింది కేంద్ర హోంశాఖ. గీతం వ్యవధి సుమారు 3 నిమిషాల 10 సెకండ్లు ఉంటుంది. జాతీయ గీతానికి ఇచ్చే గౌరవం మాదిరిగానే వందే మాతరం ఆలపించే సమయంలో కూడా అందరూ గౌరవంగా నిలబడాలని సూచించారు. రాష్ట్రపతి, గవర్నర్ కార్యక్రమాలు, జాతీయ వేడుకలు, పతాకారోహణ, పద్మ అవార్డు కార్యక్రమాలు వంటి అధికారిక సందర్భాల్లో ఈ మార్గదర్శకాలు తప్పనిసరిగా అమలు చేయాలి. ఇది శిక్షాత్మక చట్టం కాదని, కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఏకరీతి కోసం తీసుకున్న పరిపాలనా నిర్ణయమని కేంద్రం వెల్లడించింది.